యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మీ కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని సన్నిధి నుంచి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయపు వేళ తీసుకుని వచ్చాను. చూద్దామా? కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనములో ఒక చక్కని వాగ్దానం కనిపిస్తుంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. దేవుని యందలి భయభక్తులు గలవారి కొరకట దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచుతాడట. మనం చూస్తుంటాం కదా, మన పెద్దవారు లేక మన సమాజంలో ఉన్న మనుషులను మనం పరిశీలిస్తున్నప్పుడు వారి జీవితంలో వారు సంతోషించినటువంటి సంవత్సరాల కంటే, ఆనందంగా కూర్చొని తిన్న దినాల కంటే కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకని? వారి పిల్లల కోసం కావచ్చు, వారి తరాల ప్రజల కోసం కావచ్చు, వారి తరువాత వచ్చే తరాల ప్రజల కొరకు కొంతమంది శ్రమించి వారి జీవితంలో ఎక్కువ దినాలు, ఎక్కువ సంవత్సరాలు కష్టపడి సంపాదించి వారి బిడ్డలకు ఇవ్వాలని కష్టపడుతూ ఉంటారు. కానీ కష్టపడి సంపాదిస్తారు, దాచిపెడతారు. కానీ వారి ముందున్న తరాల వారు వాటిని చాలామంది దుర్వినియోగపరిచి నాశనం చేసుకుంటూ మనం చూస్తూ ఉంటాం. వారి బిడ్డల కోసం దాస్తారు, వారి బిడ్డల కోసం శ్రమిస్తారు, వారి ముందున్న తరాల ప్రజల కోసం చాలా దాచిపెడతారు. కానీ ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు, నువ్వేమి దాయవసరంలా నీ ముందున్న తరాల వారి కోసం. నువ్వేమి దాయవలసిన అవసరం లేదు నీ బిడ్డల కోసం. నీ బిడ్డలను గనక దైవ మార్గములో నువ్వు పెంచగలిగితే, దేవుని యందులే భయభక్తులు కలిగిన వారుగా నువ్వు గనక సిద్ధపరచగలిగితే, వారి కోసం దేవుడట చాలా మేలులు దాచిపెట్టాడట. మీరు దాచిపెట్టేవి, నేను దాచిపెట్టేవి, మనమెవరమైనా మన బిడ్డల కోసం, మన ముందు ఉన్న తరాల వారి కోసం గనక దాచిపెడితే అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ దేవుడు దాచిపెట్టినటువంటి మేలు, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం తరతరాలకు అది తరగనిది. ఈ ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు, నీవు గనక దేవుని యందుల భయభక్తులు కలిగిన వారిగా నీవుండి నీ బిడ్డలను కూడా అలా పెంచగలిగితే మీ కొరకు దేవుడు చాలా అద్భుతమైన మేలులు దాచిపెట్టాడు. ఈ భూమి మీద మనుషులు దాచిపెట్టే వంటిది కాదది. దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఎంత గొప్ప మాట! దేవుడు మన కొరకు దాచిపెట్టడమా? దేవుడు మన కొరకు దాచిపెట్టాడా? ఎంత అద్భుతం! మన కొరకు ఎన్నో మేలులు దాచిపెట్టాడట. నిజం నాన్న. దేవుని యందుల భయభక్తులు కలిగిన వారుగా నువ్వు ఉండాలి. దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగిన వారుగా నువ్వు ఉండాలి. దేవుని సేవకుల పట్ల భయభక్తులు కలిగిన వారుగా నువ్వు ఉండాలి. దేవుని సంఘం పట్ల నువ్వు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఉంటే నీ కొరకు దేవుడు చాలా అద్భుతమైన మేలులు దాచిపెట్టాడు. దాచిపెట్టి అవసరమైనప్పుడు వాటిని ఇస్తాడు నీకు. అనవసరమైనప్పుడు వాటిని ఇవ్వడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. ఆయనకు తెలుసు ఆ మేలు నీ జీవితంలో ఎప్పుడు జరిగించాలో. అందుకొరకే నీ జీవితంలో ఆ మేలు పొందుకోవాలంటే, దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన యందలి భయభక్తులు కలిగిన వారుగా నువ్వు ఉండాలి. చూడు, బైబిల్ గ్రంథంలో యోసేపు అనబడి ఒక వ్యక్తి ఉంటాడు నాన్న. ఆ వ్యక్తి ఎంత భయభక్తుడిగా పెరిగాడంటే, దేవుని సన్నిధిలో ఎంత వినయంగా పెరిగాడంటే, దేవుడంటే ఎంత భయముతో జీవించాడంటే, పాపము చేయటానికి అన్ని అవకాశాలు యోసేపు ముందుకు వచ్చినప్పటికీ, పోతీఫర్ భార్య పాపము చేయమని అతని వస్త్రాన్ని, దేహాన్ని పట్టుకుని ఒత్తిడి చేసినప్పటికీ, దేవునికి విరోధకరమైనటువంటి పాపమును నేను చేయలేను, ఈ పాపము నేను చేయలేనని
దేవుని సన్నిధిలో ఆ పాపము చేయకుండా ఏం చేశాడంటే పారిపోయాడు. బా, పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, యవనుడా, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. ఎందుకో తెలుసా? ఇదిగో అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఎంత గొప్ప మాట! దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు పాపము చేయకుండా పారిపోయాడట. పాపము చేయకుండా పారిపోయిన యోసేపుని పాపము చేశాడని పోతీఫరు భార్య నిందించి శిక్ష వచ్చేలా చేసింది, శిక్ష అనుభవించేలా చేసింది. అయినా యోసేపు భయపడలా. యోసేపు ఒకటే ఆలోచన, నేను పాపము చేయకుండా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నా కొరకు ఒక మేలు దాచిపెడతాడు దేవుడు. ఆ మేలు ఒక రోజున ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతో యోసేపు ఏ పాపము చేయకుండా దేవుడి కోసం ఎదురు చూశాడు. ఒకానొక రోజున పరిస్థితులు రానే వచ్చినాయి. ఏ దేశానికి, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశంలో యోసేపు అవసరత ఆ దేశానికి అవసరమయ్యేలా దేవుడు చేశాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నప్పుడు, దేవుడు నీ స్థితిగతులను మార్చాలి అనుకుంటున్నప్పుడు, నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలమయ్యేలా చేస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులను సైతం అనుకూలముగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఒకరోజు రానే వచ్చింది. యోసేపు అవసరత ఫరోకు వచ్చింది. యోసేపు ఆ దేశానికి అవసరమయ్యాడు. ఇటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇటువంటి దేవుని సన్నిధి కలిగిన వాడు, ఇటువంటి జ్ఞానము కలిగిన వాడు మన దేశానికి అవసరమని ఫరో గ్రహించి, ఫరో ఏం చేశాడో తెలుసా? యోసేపుని ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. చూసావా? వాగ్దానం చేసింది తన ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు, వాగ్దానం చేసింది యోసేపుగా తన ఇంటిలో ఉన్నప్పుడు ప్రత్యక్షతనిచ్చింది. ఓ కలనకు అన్నాడు. ఆ పొలములో పనులన్నీ వచ్చి తన పనకు సాగిలు పడుతున్నట్లుగా, ఏదో ఒక గొప్ప అధికారాన్ని తన పొందుకోబోతున్నట్లుగా యోసేపు కలగన్నాడు. ఆ కళ ఐగుప్తు దేశంలో నెరవేరింది. దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపు కోసం ఒక ఆశీర్వాదకరమైన మేలును దాచిపెట్టాడు. దాచిపెట్టిన దానిని సమయం వచ్చినప్పుడు యోసేపు జీవితంలో రిలీజ్ చేశాడు. ఉదయకాలం ప్రభు నీతో చెబుతున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడుగా నీ బిడ్డలను పెంచగలిగితే, నీ భర్తను నువ్వు సిద్ధపరచుకోగలిగితే, నీ కుటుంబాన్ని నువ్వు భయభక్తులు కలిగిన వారిగా దేవుని వాక్యానికి విధేయులుగా మీరు జీవించగలిగితే మీ కొరకు కూడా చాలా మేలులు దాచిపెట్టాడు. యోసేపుకి దాచిన మేలులు మీ జీవితాన్ని కూడా దేవుడిస్తాడు. నువ్వేమి దాచాల్సిన అవసరం లేదు. నువ్వేమి కష్టపడి తరతరాల వరకు సంపాదించాలని శ్రమించాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలు దేవుడు ఇచ్చే మేలులు పొందుకోవాలంటే, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి పెరిగితే చాలు. ఆయన మీ కొరకు బోలెడన్ని మేలులు దాచిపెట్టాడు. దాచిపెట్టినవి సమయ ప్రకారం, సమయానుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు ఇస్తాడు. యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం, యోసేపు మీద కుమ్మరించిన మేలులు మీ మీద కూడా కుమ్మరించబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. అట్టి కృప దేవుడు మీ జీవితంలో కలుగు చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యం విన్న పిల్లలలో చాలామంది మ్యారేజ్ డేలు, బర్త్డేలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను, ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు వాక్యం విన్నారు, వారందరి జీవితాల్లో మీరు సిద్ధపరిచిన మేలులు, దాచి ఉంచిన మేలులు వారికి అనుగ్రహించండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యోసేపు పాపము చేయకుండా నీవంటే భయపడి, నీవంటే వినయంతో, నీవంటే విధేయతతో పాపము చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా దాని నుంచి పారిపోయాడయ్యా. అందుకొరకే ఐగుప్తు దేశంలో తన కొరకు అద్భుతమైన మేలు దాచిపెట్టావు. ఇదిగో ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశావు. ఈరోజు ఎంతమంది నీ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడుతున్నారు, వారందరి జీవితాల్లో కూడా వారి కొరకు దాచిపెట్టిన మేలులు వారి జీవితాల్లో సమయ ప్రకారం అందించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.
ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.